చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారండి. ఏంటంటే నన్ను అడిగితే కనుక ఆ మాటలకు అర్థం చేతులు ఎత్తేశారు అని అయితే చెప్తాను ఒకే ఒక మాటలో. ఏంటి అని అంటే కనుక ఏదైతే రాబోయే రోజుల్లో పథకాల అమలు కానీ అలాగే రాష్ట్ర పరిస్థితి కానీ ఆర్థిక పరిస్థితి కానీ వీటన్నిటి గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక చేతులు ఎత్తేసినట్టే అనేది నాకు అనిపించింది. ఆయన ఏం మాట్లాడారనా, వచ్చే సంపద అంతా కూడా కనీసం జీతాలకు కూడా సరిపోవట్లా, నా జీతాలకు మాత్రమే సరిపోతుందంట. మరి ఈ పథకాలు అభివృద్ధి వీటి మాట ఏంటంటే అప్పులే. ఆయన చెప్పిన మాట, నేను చెప్పింది కాదు, ఇది ఆయన చెప్పిన మాట. ఒకసారి వినండి, మళ్ళీ మీకు అర్థమవుద్ది. ఇచ్చిన ఆదాయం మన ఆదాయం జీతాలు సరిపోతుంది. కేంద్రం ఇచ్చే మనకు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ మన అప్పులకి వడ్డీకి సరిపోతుంది. నువ్వు వెల్ఫేర్కి ఊ హెవ్ టు బారో. సంపద సృష్టించడం తెలిసిన వ్యక్తిని సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా. వెల్ఫేర్కి ఊ హెవ్ టు బారో. ఒక మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అవుతాడు. ఒక మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అవుతుంది. అబద్ధానికి రెక్కలు కడితే అవి చంద్రబాబు మాటలు అవుతాయి. విన్నాం కదా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలో. ఎన్నికలకు ముందులా మాట్లాడారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఇంకోలా మాట్లాడతారు. ఇది భావ్యమా? ఇప్పుడు చేయలేము, మా వల్ల కాదు, చేత కాదు అని అన్నప్పుడు అన్ని హామీలు ఎందుకు ఇవ్వాలి? రాష్ట్ర ప్రజలు ఇమ్మని అడిగారా ఆ హామీలన్నీ? ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారో అవే ఇస్తామని చెప్పొచ్చుగా. జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పలేకనా, ఈ హామీలు ఇవ్వలేకనా, సాధ్యం కాని హామీలు మనం ఇవ్వకూడదు అని నిలబడిపోయాడు అలాగ. కానీ మనం మాత్రం ఇబ్బడమొబ్బడిగా హామీలన్నీ విసిరేసాం. ఇప్పుడు చెయ్యాలంటేనేమో మన మామూలు విషయం కాదు. కాబట్టి ఇంకో మాట అన్నారు, సంపద సృష్టిస్తా అని అన్నారు. సృష్టించి ఇవ్వచ్చు కదా, అర్థమైందా? సృష్టించి ఇవ్వచ్చు కదా. దీని గురించి మనం మాట్లాడబోతాం. మాట్లాడే ముందు నాకు రిక్వెస్ట్ ఉందండి, రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలో రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు తెలిసి కనుక, నాకు తెలిసి వచ్చే సంపద జీతాలకే సరిపోకపోతే మరి పథకాలు ఎలాగా అని అంటే కనుక ఇప్పుడు వరకు ఎలా అమలు చేశారు చెప్తాను అది కూడా. కానీ రాష్ట్రం ఆర్థిక విధ్వంసం ఏర్పడబోతుంది. రాష్ట్రంలో ఒక ఆర్థిక విధ్వంసం ఏర్పడబోతుంది. అంతేకాదు రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోబోతుందేమో, ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్తాదేమో రాష్ట్రం అనేది నాకు అనిపించింది. రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళబోతుంది. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్తున్న మాటలు కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు వీళ్ళంతా చెప్పిన మాటలు ఇవి. ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక కాబోతుంది, అప్పుల కుప్పగా మారబోతుంది అని రాసిన పత్రికలు కావచ్చు, చెప్పిన మీరు కావచ్చు, ఇప్పుడు ఏం చేస్తున్నారో. కాబట్టి సంపద సృష్టిస్తా, ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టించి నేను చేస్తాను అని అన్నారుగా. మరి సృష్టించవచ్చు కదా, ఎందుకు చేతులు ఎత్తేయడం నా వల్ల కాదని? వచ్చింది నా జీతాలకే సరిపోతుంది, నా వల్ల అవట్లేదని ఎందుకు చేతులు ఎత్తేయడం? కాబట్టి అంటే మరి రాబోయే రోజుల్లో పథకాల పరిస్థితి ఏంటి? రాబోయే రోజుల్లో దాకా ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన పథకాల గురించి ఒక మాట చెప్పమంటారా? ఏ పథకం కూడా ఇప్పుడు వరకు కూటమి ప్రభుత్వం అమలు చేసిన ఏ పథకం కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమలు చేయలేదు, పరిపూర్ణంగా అమలు చేయలేదు. మీరు ఒప్పుకుంటారా? మొన్న రీసెంట్గా ఇచ్చిన తల్లికి వందనం కంప్లీట్గా అందరికీ ఇవ్వాలా? అవునంటారా కాదంటారా? సగం సగమే ఇచ్చిన వారే సరే ఇంచుమించు 4 లక్షల మందికి చిల్లరకి ఎంతమందికో పూర్తిగా పడలేదట. ఏంటి చాలామంది నా దగ్గరే చెప్పారు 5,200 కూడా పడ్డవాళ్ళు ఉన్నారు, 5,500 కూడా పడ్డవాళ్ళు ఉన్నారు. మరి మిగిలిన 13,000కి మిగిలిన బ్యాలెన్స్ ఏది? వెయ్యరు. వేసాం మమా అని అనిపించడం కోసమే, మేము వేసాం అని అనిపించుకోవడం కోసమే, అంటే సగం పనులేక ఇక అలాగే జరిగింది ఇప్పుడు వరకు కూడా. ఉచిత గ్యాస్ చూసుకుందాం. ఉచిత గ్యాస్ ఏం చేశారు? అందరికీ ఎందుందా? లేదుగా, కొంతమందికేగా. రోడ్లు సంక్రాంతి కల్లా పూర్తి చేసేస్తామన్నారు. అన్ని రోడ్లు వేసారా? లేదుగా, అంటే సగమే. ఏదైతే పెన్షన్లు ఇస్తున్నామన్నారు, ఏంటి ప్రతి నెల 1వ తారీఖున ఆర్భాటంగా చేసే కార్యక్రమం ఏదైనా ఉందంటే అది కూడా నెల క్రమేపీ ఆ పెన్షన్లు తగ్గిపోతూ వస్తున్నాయి. ఏంటంటే అనర్హుల జాబితా నుంచి తీసేస్తున్నాం అని మాట్లాడుతున్నారు. సగమే. పోలవరం పూర్తి కాదు, రాజధాని అమరావతి అసలే జరగదు. అమలే ఇప్పుడు పూర్తి అంటే కనబట్లా, లేవన్నారు కదా నిధులు. ఏమన్నా చెయ్యాలంటే ఖచ్చితంగా మరలా ఏం చేయాలి? అప్పులు చేయాలి. అప్పులు చేయడంలో మాత్రం రాష్ట్రంలో రికార్డు మాత్రం బద్దలు కొట్టేస్తారు. నెలకే రికార్డులు బద్దలవుతూ వెళ్తున్నాయి. ఎందుకంటే ఇదే అప్పుల్ని మొత్తం
గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 5 ఏళ్ళు చేసిన అప్పు వీళ్ళు 2 ఏళ్లలోనే కంప్లీట్ చేశారు. అది గొప్పదనం. కానీ వచ్చే 3 ఏళ్ళలో ఇంకెన్ని లక్షల కోట్లు అప్పులు చేయబోతున్నారు. మరి పథకాలను అమలు అవ్వాలి కదా. మరి మీరు చెప్పిన హామీలన్నీ అమలు చేస్తారంటే అమలు చేసేసామన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా అమలు చేయరా, చాలా చేయాల్సి ఉన్నాయి. నిరుద్యోగ భృతి ఉంది, తర్వాత అంటే ఏదైతే మహిళలకు 1500 చొప్పున వేయాల్సి ఉన్నాయి, తర్వాత 45 ఏళ్ల పెన్షన్లు ఇవ్వాలి, ఇంకా చాలా ఉండిపోయినాయి. కానీ చేసేసామనే భ్రమలో వాళ్ళు ఉన్నట్టున్నారు. కాబట్టి అందుకే నా చేతులు ఎత్తేసింది ఈ ప్రభుత్వం, ఇంకా అయిపోయిందని అర్థం. కాబట్టి ఇప్పుడు వరకు చేసిన అభివృద్ధి ఏమన్నా ఉందంటే కనుక అది కూడా ఏమీ లేదు. నన్ను అడిగితే కనుక జగన్ గారు చేసినవి ఏవైతే ఉన్నాయో వాటిని 90% జగన్మోహన్ రెడ్డి గారు చేసేస్తే ఆ 10% కంప్లీట్ చేసి మేము చేసాం అని అయితే చెప్పుకోవడం. ఉదాహరణకి భోగాపురం ఎయిర్పోర్టు, అంతేకాదు ఏవైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో జగన్ గారి కంప్లీట్ చేసినవి ఆ మెడికల్ కాలేజీలు కావచ్చు, అంతేకాదు ఇంకా ఏదైతే సీ పోర్టులు కావచ్చు, ఇలా 1-2 కాదు జగన్ గారు చేసినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసి మేం చేశామని తమ ఖాతాలో వేసుకోవడం, క్రెడిట్ తీసుకోవడం. అంతకు మించి చేసింది ఏమీ లేదేమో. అభివృద్ధి కూడాను, సంక్షేమ పథకాల మాట అభివృద్ధిస్తే కనుక రానున్న రోజుల్లో ఈ సంక్షేమ పథకాలు కూడా సగం కూడా కష్టమేనేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మామూలు విషయం కాదు. రాష్ట్రం ఆర్థికంగా డెఫిషియట్ చూస్తేనే కనుక ఆయన మాట్లాడిన మాటలే ఎలా ఉందో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి. కాబట్టి ఇదేంటి జరుగుతుంది. అందువల్ల నేను ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది. చూస్తున్నా మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.